తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. 2026 కన్యా రాశి ఎలా ఉండబోతుంది? కన్యా రాశికి ఏంటంటే 2026 ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా డిసప్పాయింటెడ్గా ఉంటుంది. చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అయిన వాళ్ళు దూరం అవుతారు, మనోవ్యధలు ఎక్కువగా వస్తాయి, అండ్ రోగాలు ఎక్కువగా వస్తాయి, కొత్త శత్రువులు పుట్టుకొస్తారు, మాయకి లోనయ్యి డబ్బంతా పోగొట్టుకుంటారు. కాబట్టి బెట్టింగ్ యాప్లలో కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ డబ్బులు పెట్టకండి అన్లెస్ యూ గెట్ సమ్ షూరిటీ. ఫ్రెండ్స్ వస్తారు, నాకు డబ్బులు ఇవ్వరాదారా, నన్ను షూట్ అడుగుతున్నారా, నా మీద నమ్మకం లేదా నీకు, ఇవన్నీ వర్డ్స్ చెప్తారు. ఎవరికైనా డబ్బులు ఇస్తావు, వాడికి ఫోన్ చేస్తే నేను ఉన్న కదరా ఎక్కడన్నా పారిపోతున్నానా, ఇవన్నీ డైలాగులు వస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు వరలక్ష్మి వ్రతం అయిన సేపు ఇట్లనే పట్టుకొని ఉండండి. ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఇంతే, 2 చేతులు ఇట్లా కట్టుకొని ఉండండి. ఎవ్వరు వచ్చేది అడిగినా సరే ఓకే ఓకే ఇంతే అనండి తప్ప ఏ కమిట్మెంట్స్ ఇవ్వకండి. ఓకే, ఏది చేసినా ఒక అడ్వకేట్ని తప్పకుండా ఫ్రెండ్ని పక్కన పెట్టుకోండి. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చాలా జాగ్రత్తగా చేయండి. షూరిటీ లేని చోట, ఎక్కడైతే అథారిటీ లేని చోట డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు, పోతాయి, కన్ఫర్మ్గా పోతాయి. కానీ జూలై తర్వాత మాత్రం లైఫ్ టర్న్ అయిపోతుంది. కన్యా రాశి వాళ్ళు ఒక 1 year అనుకోండి, సింహరాశిలో అంటే మనకి గోదావరి పుష్కరాలు వచ్చేంత వరకు కన్యా రాశి వాళ్ళు రాజ్యం వెళ్తారు, భయంకరమైన రాజ్యం వెళ్తారు, కోట్ల కోట్ల సంపాదన. అందుకే నేను చెప్పేది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఈ 6 నెలలు తిరగండి, బాగా తిరగండి. చైనా పోండి, చైనా మెయిన్గా చైనా వెళ్ళండి, అక్కడ వెళ్ళి బిజినెస్ అంతా చూడండి. ఫ్యూచర్ ఏఐ ఉంది కాబట్టి చిప్స్ ఎలాంటివి, చిప్స్ అంటే ఆలు చిప్స్ అనుకోండి, ఈ రోబోటిక్ చిప్స్ ఉంటాయి, రోబోటిక్ చిప్స్ చూడండి, రోబోటిక్ రెవల్యూషన్స్ ఎట్లా వస్తున్నాయని చూడండి. సో చైనా పోయి వస్తే మీకు అంత బాగా తెలుస్తుంది. సో కొత్త టెక్నాలజీ ఉంటుంది, అవన్నీ కూడా టెక్నాలజీస్ వైపు తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. ఈ 6 నెలల పాటు రీసెర్చ్ చేయండి. 6 నెలల తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. కన్యా రాశిలో పుట్టి 20 ఏళ్ళు దాటి ఉన్నటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని కనుక బిజినెస్ స్టార్ట్ చేయకపోతే మీ జీవితంలో 12 ఏళ్లకి సరిపడా లాస్, మీరు రాని లాస్ని మీరు చూస్తారు అంతే. అంటే జీవితం అక్కడ ఇరుక్కుపోతుంది. ఇంకా ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడే బిగినింగ్ చేయాలి, ఇంకంతే. నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, నేను వాళ్ళ కొడుకు జాతకం చూసి చెప్పాను, నీ కొడుకుని రెగ్యులర్గా చదివించకు, వాడు మేధావి, వాడి తెలివితేటలు సోషల్ బుక్కులు చదవడానికో మ్యాథమెటిక్స్ చేయడానికో వాడి తెలివిని పెట్టకు. ఏం చేయాలి గురుజీ అన్నాడు. వాడిని ఇప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేర్పి వాడికి. మరి మిగతా అన్ని ఎట్లా, సర్టిఫికేట్ ఎట్లా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అని ఒకటి ఉంటుంది, దానికి నువ్వు జస్ట్ 500 ఏదో ఎగ్జామినేషన్ ఫీజు కడితే ఆన్లైన్లో నువ్వు ఎగ్జామ్ వేసి పాడిస్తే నీకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. దానికి ప్రిపేర్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. దానికి ఏమి నువ్వు బ్రిలియంట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఏ సబ్జెక్ట్ నచ్చినా ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇది చాలా మందికి విషయం తెలియదు. నీకు సర్టిఫికేట్లు అప్ టు ఇంటర్మీడియట్ వరకు నీకు సర్టిఫికేట్లు వచ్చేస్తాయి, నువ్వు నచ్చిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పింది అదే ఫాలో అయ్యి వాడు పిల్లాడు ఇప్పుడు 10th క్లాస్ కూడా రాలేదు ఇంకా, ఆ పిల్లాడు దుబాయ్ గవర్నమెంట్ తోటి టైప్ అయ్యాడు, ఏఐలో ఇన్నోవేషన్ లో టైప్ అయిపోయాడు ఆ పిల్లవాడు. టెడెక్స్ లో టాక్స్ మాట్లాడుతున్నాడు ఆ పిల్లాడు, గొప్ప రేంజ్కి వెళ్ళిపోయాడు. స్టేజ్ మీద ఉండి ఎంతో మందికి చెప్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు, సబ్స్క్రైబర్స్ 75,000 సబ్స్క్రైబర్లు. కాబట్టి ఇన్నోవేటివ్గా ఆలోచించండి. కన్యా రాశి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, బిజినెస్ చేయండి. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.